ఆయన హస్తం దేవుని యొక్క హస్తము మోషేకి తోడై ఉన్నిందండి. నా జీవితంలో కూడా దేవుని యొక్క మాట మనం విన్నట్లయితే, దేవుని చెప్పినది మనం చేసినట్లయితే, దేవుడు మనకి ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడండి. నేను నీ విడువను, నిన్ను ఎడబాయనని అంటున్నాడండి. మీరు అనేక సార్లు మీరు అనుకొని ఉండొచ్చు, నాకెవరూ లేరు అనేసి, నేను చాలా లోన్లీగా ఉంటున్నాను అనేసి, నేను చాలా డిసప్పాయింట్లో ఉన్నాను అనేసి, నాకు ఇంకెవరు ఫ్రెండ్స్ లేరు అనేసి అనేక సార్లు మీరు అనుకోవచ్చు, స్నేహితులు లేరు అనేసి, అనుకున్న వారే నన్ను వదిలేశారనేసి మీరు అనుకొని చాలాసార్లు మీరు చింతించుచున్నారేమో. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడండి, నేను నీకు తోడై ఉన్నానని అంటున్నాడండి. మీరు దేని గురించి భయపడకండి. ఎంతోమంది మిమ్మల్ని వదిలేసినను కూడా మీరు దేవునితో సహవాసం చేసి దేవుని వైపు మీరు చూసినట్లయితే దేవుని యొక్క హస్తం మీకు తోడుగా ఉంటుందండి. ఆ దేవుని యొక్క హస్తం ఉంటేనే మన జీవితంలో కార్యాలు అనేవి జరుగుతాయండి. దేవుడు ఈ వాక్యాన్ని నా జీవితంలో ఆశీర్వదించు.